గత 20 సంవత్సరాలుగా మీరు ఎన్నో క్రిమినల్ కేసులని డీల్ చేసి ఉంటారు కదా. నేను విన్నంత వరకు ఏంటి అని అంటే అప్పట్లో తెలంగాణలో ఒక గ్యాంగ్స్టర్ నయీం అని ఉండే. సో వీళ్ళ దగ్గర కోట్ల దగ్గర కంటే ఇక్కడ ఎక్కువ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ లాంటి సెటిల్మెంట్ జరుగుతాయని విన్నాను. మీరు 20 సంవత్సరాలుగా దీన్ని డీల్ చేస్తున్నారు కాబట్టి మీరే సరైన పర్సన్ చెప్పడానికి. వాడి మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టానన్నా, కోర్టులో కేసు కూడా జరుగుతుంది, కానీ అక్కడ నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకే ఈ కోర్టుకు వచ్చానన్నా. యాజ్ అడ్వకేట్ గా నేను దాన్ని ఒప్పుకోవద్దు, కానీ జనాలు కూడా ఏంటంటే ఇమ్మీడియట్ గా రిలీఫ్ కావాలనుకుంటే నయీం లాంటి వాళ్ళే అవసరం అని చెప్పి సమాజానికి కొంతమంది వెళ్తున్నటువంటి సందర్భం. నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళకు కొన్ని జ్యూడిక్షన్స్ పెట్టారు. వీళ్ళు సివిల్ తగాదాలు పరిష్కరించబడవు, ఆర్థిక నేరాలు మేము వాటిని డీల్ చేయమని చెప్పి ఈ రకంగా వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. కోర్టుకు పోతే ఏమైతే అది డిలే అవుతుంటది. ఇప్పుడు సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఇమీడియట్ గా రిలీఫ్ దొరకాలంటే ఈ గ్యాంగ్స్టర్స్ లాంటి వాళ్ళ దగ్గరికే పోయి సెటిల్మెంట్లు చేసుకోవడం, ఆ రకంగా వాళ్ళు ఆశ్రయించే సందర్భాలను మనం అనేకం చూస్తుంటాం.